సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన బాబాగారి ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీ బాబా చెప్పే ఈ శుభవార్తను విను. ఇది విన్నాక ధన్యవాదములు బాబా అని అంటావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అయితే బాబాగారు మనకేం చెప్తున్నారంటే, బిడ్డ, నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా, అతి త్వరలోనే నీకు మంచి జరగబోతోందని, నిన్ను కష్టాల నుంచి బయటపడేసి నీకు కావలసిన దారి చూపిస్తానని నేను చెప్పాను కదా తల్లి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నీ జీవితానికి కావలసిన ఆనందాన్ని మొత్తం నేను ఏర్పరిచాను. ఈ రాత్రికి నీ సాయి మాటలు విని ప్రశాంతంగా నిద్రించమ్మా. ఉదయానికి నీకు ఒక శుభవార్త తెచ్చి పెడతాను. ఇక నువ్వు కోరింది నీకు జరుగుతుంది తల్లి. నువ్వు కోరిన కోరిక తప్పకుండా తీరుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా అని చెప్తావమ్మా. నమ్మకంతో విను బిడ్డ, అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా నువ్వు నన్నే ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదా. ప్రతి క్షణం నువ్వు నీ సమస్యలన్నింటినీ నాకు చెబుతూనే ఉన్నావు. వాటన్నింటినీ కూడా నేను ప్రతిరోజు వింటూనే ఉన్నానమ్మా. మరి ఏంటి బాబా, ఎందుకు మీరు నా జీవితాన్ని మార్చడం లేదు అనుకుంటున్నావా? దానికి సమాధానం చెబుతాను, విను బిడ్డ. నేను నీకైన పనులన్నీ చేస్తూనే ఉన్నాను. నేను చేసే పనులు ఎవ్వరికీ కూడా కనిపించవు. ప్రతి క్షణం నీకు కావాల్సింది ఇవ్వాలని నేను ప్రయత్నిస్తూనే ఉంటానమ్మా. ఇక కొన్ని రోజులు నా కోసం ఎదురు చూడు. ఎందుకంటే నీకు కావలసిన పనులన్నీ చేయటానికి నాకు కొంత సమయం కావాలి. అప్పటి వరకు శ్రద్ధ సబూరితో ఉండు బిడ్డ. ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏదీ కూడా జరగదని నీకు తెలుసు కదా బిడ్డ. ఇది అక్షరాల సత్యం. ఇది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ త్వరలోనే నీ కోరిక తీరాక నీకే తెలుస్తుంది. అప్పుడే నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్తావమ్మా. ఇది కదా బాబా నేను కోరింది అని అంటూ నువ్వే స్వయంగా నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఆ సమయం ఎంతో దూరంలో లేదు తల్లి, అతి త్వరలోనే రానుంది. ఇప్పుడు కూడా నీ కంటికి కనిపించకుండా నీ కష్టాలు, చిక్కుముడులు అన్నీ కూడా నేను విప్పేస్తున్నాను. ధైర్యంగా ఉండు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ప్రతి క్షణం నా దగ్గరకు వచ్చి నీ బాధలన్నీ నా చెవిలో చెబుతున్నావు కదా. వాటన్నింటికీ నా బాబా నాకు బదులు ఇవ్వటం లేదని మనసులోనే బాధపడుతూ ఉన్నావు. అందుకే ఈరోజు నీకు ఈ విషయాలు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను తల్లి, నీకే అర్థమవుతుంది. నీకు ఎప్పుడూ నేనుంటాను బిడ్డ. ఇక నీ మనసులో ఏదైనా సమస్య ఉంటే అందుకు తగ్గ పరిష్కారాన్ని కూడా నేను నీకు చూపిస్తాను. నువ్వు దానిని చూస్తున్నావు, అర్థం చేసుకుంటున్నావు కూడా, కానీ ఆ పరిష్కారం నేనే చెప్పానని నువ్వు గుర్తించటం లేదు. అది నీ బాబానే పంపించారు అని నువ్వు గుర్తించు బిడ్డ. నీకోసం ఎవ్వరూ లేరని, నిన్ను ఎవ్వరూ గుర్తించటం లేదని దిగులు పడుతున్నావు కదా. బాధపడకు. నిన్ను పుట్టించిన సాయిని నేను. ఎప్పుడూ కూడా నా బిడ్డను గమనిస్తూనే ఉంటాను. నీ కంటికి కనిపించకపోయినా సరే నేను నీతోనే నడుస్తున్నానన్న విషయం గుర్తించు తల్లి. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా. సరే, నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా. ఈరోజు నేనే స్వయంగా చెబుతున్నాను కదా. నా బిడ్డ మనసు ఆనందించే మంగళకరమైన వార్త నేను నీకు చెబుతా తల్లి. ఇది విన్నాక నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది. ఇన్ని రోజులు ఎలా ఉన్నా కానీ ఇక నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయని గుర్తించుకో. ఇక నీ కష్టకాలం పూర్తయిందని తెలుసుకో. కొంచెం ఓపికతో ఉండు.
నువ్వు నన్ను నమ్మావు కదా, నేను నీ చెయ్యి వదలను. మొదటి నుంచి నేను నీకు తోడుగానే ఉన్నాను. కొన్ని పనులు జరగటం వలన నేను నీతోనే ఉన్నానన్న విషయం గుర్తిస్తున్నావులే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బిడ్డ, ఇక మీ ఇంటిలో నువ్వు కోరుకునే శుభకార్యాలు జరగబోతున్నాయమ్మా. శుభవార్తలు నీ చెవిన పడుతాయి. నా మాటలు నమ్ము తల్లి. ఇక ఆనందంగా ఉండు. నీ మనసుని కష్టపెట్టుకోకు బిడ్డ. ఇక నీకు రావలసిన విజయాలన్నీ తప్పకుండా నీ చేతికి అందుతాయి. నమ్మకంతో ఉండు బిడ్డ. ఇక అంతా మంచే జరుగుతుంది. ఇక నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మంచి మలుపు తిరగబోతోంది. ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మన బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఉంటారండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు భవిష్యత్తులో ఎంత ఆనందంగా ఉండబోతున్నారు, అలా ఆనందంగా ఉండటానికి నేనేం చేయాలి అని ప్రతి క్షణం ప్రతి సెకను కూడా బాబాగారు తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే మన కష్టాలన్నీ తీర్చి మనకు ఒక అందమైన జీవితాన్ని ప్రసాదించడానికి బాబాగారికి కొంత సమయం అయితే పడుతుందండి. ఎందుకంటే మనం చేసినటువంటి పాపకర్మలన్నింటినీ తొలగించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఒక అందమైన జీవితాన్ని బాబాగారు తిరిగి ఇవ్వాలంటే దానికి తప్పకుండా కొంత సమయం అనేది పడుతుంది. అప్పటి వరకు కూడా మనం శ్రద్ధ సబూరితో ఎదురు చూడాలి, నమ్మకంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రతిదీ బాబాగారికి చెప్పుకోవాలి, బాబాగారిని వేడుకోవాలి, తండ్రి నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు అని. అయితే తప్పకుండా ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారండి. అంత అందమైన భవిష్యత్తుని మనం చేరుకునేటువంటి మార్గంలో మనకి చాలా ఒడిదుడుకులనే ఎదురవుతూ ఉంటాయి, చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని ధైర్యంగా నిలబడాలి. అప్పుడే మనం కోరుకున్న జీవితం మనకు దక్కుతుంది. తప్పకుండా ప్రతి బిడ్డ కోరిక తీరుతుందండి. ఇది నేను ఊరక చెప్పట్లేదు, మీరు ఎక్కడో చూడాల్సిన అవసరం కూడా లేదు. మన ఛానల్లో మన బాబాగారి సందేశాలు వినేటువంటి ప్రతి బిడ్డ కూడా నాకు కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు. బాబా నా కోరిక తీర్చు తండ్రి, నేను కోరుకున్న జీవితాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని చాలామంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు కొన్ని రోజులు కాదండి, కొన్ని నెలల పాటు కూడా ఇలాంటి మెసేజ్లని నేను చదువుతూ ఉంటాను. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మన బాబాగారి మీద నమ్మకాన్ని కోల్పోలేదండి. నా బాబా నాకంతా మంచే చేస్తాడని నమ్మారు. కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు కామెంట్ చేస్తారు. రోజు కూడా నా కోరిక తీర్చు బాబా అని చేసేవాళ్ళు ఒకానొక టైంలో నా కోరిక తీర్చావు తండ్రి అన్నా, నా కోరిక తీరింది, బాబాగారు నన్ను ఆశీర్వదించారని ఎంత ఆనందంగా కామెంట్ చేస్తారో తెలుసా ఫ్రెండ్స్. అంటే దీంట్లో అర్థం ఏంటో తెలుసా అండి, మనకు మంచి జరిగే ప్రతి కోరికను కొంచెం ఆలస్యమైనా సరే బాబాగారు తప్పకుండా తీరుస్తారు. ఒకవేళ హాని జరుగుతుంది అనుకుంటే మాత్రం అది కలలో కూడా మనకు జరగనివ్వరండి. దీంట్లో అర్థం ఏంటంటే, మనకు మంచి జరిగే ఏ పనైనా సరే దానిని తప్పకుండా బాబాగారు జరిపించే తీరుతారండి. ఒకవేళ హాని జరిగేదైతే అది మన దగ్గరికి కూడా రానివ్వకుండా చేస్తారు. మనం చేయవలసిందల్లా నా బాబా నాతోనే ఉంటాడనే నమ్మకంతో, మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళిపోవడమే. ఇక అంతా కూడా బాబాగారు చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.